నితిన్ ఇక్కడ లక్ష్మారాయణ సార్. ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఇన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక 2 minutes ఉంటుంది అంతే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలామంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఉండి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టినది ఎప్పుడు అవుతుంది. సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పండి సార్. జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి. మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని మేము. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ప్రెడిక్టబిలిటీ ఉండదండి. థ్యాంక్ యూ. నితిన్ గారు.